ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. ఏమైపోతున్నారు ఈ మగాళ్ళు? నాకు అర్థమే కావట్లా. ఎందుకు మీకు పెళ్ళి? ఎపిసోడ్ చూసారుగా. ఎందుకయ్యా పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు? సర్వనాశనం అయిపోండి, పిల్లల్ని ఎందుకు కంటున్నారు? మీ బతుకులు మీ ఇష్టం. ఎన్ని ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. ఇవి అబద్ధాలే అంటారా అబ్బాయి మాట్లాడినవి? ఆ పిల్లోడు ఊరేసుకోవాలి ఇంటికి వెళ్ళి. ఇలా ఉన్న మగ పిల్లలందరూ ఊరేసుకోవాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం చాలా చిన్న చిన్నవి కని పెంచిన తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి అనేది 2020లో క్వశ్చన్ మార్క్. అత్తమామలు చచ్చిపోవాలి, చచ్చిపోయిన వాళ్ళే మగపిల్లాడు ఉంటే పెళ్లి చేసుకోండి. మీ అమ్మ నాన్న మాత్రం బాగుండాలమ్మా, చాలా కరెక్ట్ అది. ఒకవేళ మీ ఇంట్లో కొడుకున్నాడు అనుకో, సగం బతికి సగం చచ్చిపోండి. ఆడపిల్లని పెంచేటప్పుడు నేర్పరా? మేమెంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు అంతే, ఇది నీ ఇల్లు కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు మేము కాపాడుతాం. ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు ముందు బేసిక్గా నేర్పి పంపించండి. ఎంత బాధేసిందంటే ఈ ఎపిసోడ్లో అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న చూస్తే, నిజంగా వాళ్ళు ఇక్కడ వస్తే కనుక వీళ్ళిద్దరికి బెల్ట్ తీయొచ్చు. అబ్బాయి అవసరం చాలా బేసిక్, ఏంటి కర్మ పాపం. సెకండ్ మ్యారేజా, థర్డ్ మ్యారేజా, ఎవరితోనో లేచి వెళ్ళిపోయి వచ్చిందా? మేడం ఈచ్ కేసు డిఫరెంట్ అంటే ఈ కేసు డిఫరెంట్. అమ్మాయి అన్నది కరెక్ట్. ప్రతి కేసులో ఏదో ఒక తప్పు ఉంటుంది. ఈ కేసులో తప్పులే లేవు. పెళ్ళి అనేది తప్పు తప్ప, పెళ్ళే తప్పు. చేసుకోకుండా ఉండండి. అందుకే ఈ మధ్య సహజీవనాలు చేసుకుని పోయినా కూడా మీకు పెళ్లి అనే లైసెన్స్ ఇచ్చి కేసులు వేసుకోవడానికి రైట్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు. అప్పుడు చక్కగా మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పెళ్ళి అనే తాళి బంధం ఇట్లా ఎమోషనల్ ఎందుకు? మీకు లైసెన్సులు కావాలా, భర్త భార్య అని టైటిల్స్ కావాలా, బాధ్యతలు మాత్రం నిర్వహించరు. రెస్పాన్సిబిలిటీస్ మీకు అవసరంలా. అబ్బాయి అమ్మా నాన్న చచ్చిపోవాలా? హైదరాబాద్లోనే ఉండొద్దు. బా ఎంత పెయిన్ అండి. వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు, వాళ్ళ నాన్న కష్టపడుతున్నాడు, ఆయన పనేదో ఆయన. వాళ్ళ అమ్మ ఇంట్లో వంట చేసి కావాల్సినవి అరేంజ్ చేసి డే కేర్ సెంటర్కి వెళ్తుంది. కొడుకు సంపాదన మీద రూపాయి తినట్ల, ఎదురు వాళ్ళే ఇంట్లో ఓ పావలా ఇస్తున్న లైఫ్ స్టైల్ అది. తోడున్నారా బాబు అని సంతోషపడాలి. అత్త మామల్ని చూసుకోలేని కోడళ్ళు వేస్ట్. నచ్చలా మీకు? ఓకే, ఎందుకంటే అందరూ మంచోళ్ళు కదా. ఈ కేసులో మంచోళ్ళే, నేను డిసైడ్ చేశా. ఈ కేసులో అత్తమామ మంచోళ్ళే. ఈ రోజున 50% అత్తమామలు మంచోళ్ళే. ఎందుకంటే భయపడిపోతున్నారు. మాట్లాడదు నాన్న, ఇప్పటిదాకా సార్ మాట్లాడినప్పుడు మాట్లాడారుగా, మీరు మాట్లాడే రైట్స్ ఏమి లేవు. మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆడియన్స్కి తెలియాలి కదా. మమ్మల్ని నమ్ముకొని బయట పోతున్న మంది పని చేస్తున్నట్టు మీ అత్తగారు చేస్తుందా లేదా? అమ్మ కాసేపు ఆపండి, నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఎవరు మాట్లాడు ప్లీజ్ వినండి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ మీకోసమే కాదు, బయట కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. అత్త మామలు జాయింట్ ఫ్యామిలీలో ఉంటారా ఉండరా అంటే, ఒకే కొడుకున్నప్పుడు ఆస్తులు ఆడపిల్లలు మగపిల్లలు పంచుకున్న మన సాంప్రదాయాల్లోనూ మన ఇండియన్ ఆలోచన విధానాల్లో 80 years వచ్చిన వేరే కంట్రీలో ఇండివిజువల్గా బతుకుతారు. ఏ కొడుకు దగ్గర ఏ కూతురు దగ్గర బతకరు. కానీ కర్మ ఏంటంటే మన వాళ్ళకి ఏదైనా జ్వరం వస్తే ఏమొస్తే కొడుకు చూడాలనే ఓ సెంటిమెంట్ డైలాగులు ఉండడం వల్ల ఒకడే కొడుకున్న కేసులో క్లియర్గా చెప్పండి, అత్త మామ ఓపికన్నంత వరకు సపరేట్గా ఉంటారు, లేకపోతే కొడుకు దగ్గరికి వస్తారు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. కర్మ ఏంటంటే మేము ఎక్కడ ఉంటామని చెప్పుకోవాల్సిన కర్మ అత్తమామల కొడుకులున్న తల్లిదండ్రులకి పట్టింది. పాపం చెప్పుకోండి అమ్మా. కానీ మీ ఓపికన్నంత వరకు మీరు ఇండివిజువల్గా ఉంటారు, లేదా కొడుకు కోడలు చూడాల్సిందే. లేదా ఇట్లాంటి వాళ్ళని నమ్ముకోకుండా, ఇలాంటి కోడలను అస్సలు నమ్మకుండా మీరు ₹1 దాచుకొని ఇండివిజువల్గా బతకడానికి చూడండి. కర్మ ఏంటంటే ఈ కేసులో ఈ ఇండివిజువల్గా పక్కన ఒక 10 ఇళ్ళు అవతల పెడతామన్నా కూడా కోడలు ఒప్పుకోవట్లే. హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉండకూడదు. ఎంత దారుణం అమ్మ. అప్పుడు నెక్స్ట్ పాపం సార్ అన్నారు అమెరికా పంపిద్దాం అనగా చంపేయాల. ఆ తర్వాత ఈవిడికి ఒక కొడుకు పుడతాడు, అప్పుడు ఈవిని చంపేయాలి. ఎందుకంటే అత్త అని అయిపోద్దిగా. 2 ఆడబడుచు లవ్ మ్యారేజ్ చేసుకున్న కేసుల్లో కామన్గా కూతుర్ని కొంచెం ఒక స్టెప్ మంచి కుటుంబానికే ఇవ్వాలని అనుకుంటారు. ఎప్పుడైనా కోడల్ని తక్కువగా తెచ్చుకోవాలనుకుంటారు, కూతుర్ని పైకి ఇచ్చి పంపించాలని, ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్డ్ ఉన్న. కర్మ ఏమైపోయిందంటే ఈ రోజు సొసైటీలో లవ్ మ్యారేజ్లు విచ్చలవిడిగా అయిపోయి, రేంజే సంబంధం లేదో లేకపోతే కనీసం పనికి మాలిన వ్యక్తుల్ని పట్టుకొని లవ్ చేసేసుకుని వాడితో వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుని అన్నీ అయిపోయినాక అమ్మా అనుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నారు.
అలాంటి పొజిషన్ లేకుండా సేఫ్ సైడ్లో పెళ్లిళ్ళు చేయాలని తల్లిదండ్రులు అనుకోవడం వాళ్ళ బాధ్యత. కర్మ ఏంటంటే చట్టాలు మేజర్లు అయిన వాళ్ళు వాళ్ళ డెసిషన్ అనటం వల్ల 90% లవ్ మ్యారేజ్లు చేసుకున్న అమ్మాయిలు ఎవరైతే వెళ్ళిపోయారో ఫెయిల్ అయ్యి వెనక్కే వస్తున్నారు. ఎక్కడో 10% వేలాడుతూ ఉంటారు వీళ్ళ సిస్టర్ లాంటి వాళ్ళు. ఏదో అబ్బాయి కూడా ప్రూవ్ చేసుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఇది ఎంత దారుణం. ఆడపిల్ల వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేక వాళ్ళ కట్నం కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ పర్సనల్ విషయం. ఇక్కడ ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే అమ్మా నాన్న మాతో ఉండరు, వెంటనే పల్లెటూరు పంపించేస్తాం, ఎందుకంటే మగపిల్లానికి అన్నారు కాబట్టి. 2 సిస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకుంది, చిల్లి గవ్వేమో గవ్వ కోసం వస్తే తన్ని తరిమేస్తాం. శాసనం ఈవిడ ఆ శాసనాలు రాసుకుంది. కోర్టు ఆర్డర్లే అంతంత మాత్రం ఊదవతలేస్తారు. మాట ఇచ్చారు అనే మాట ఆవిడ మాటలకి నేను తర్వాత చెప్తాను. ఆడపిల్ల ఇంట్లోకి వస్తుంది, కేసులు వేసుకుంటుంది, ఆస్తి తీసుకుంటుంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏదైతే తల్లిదండ్రులు ఉంటుందో వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు బతుకున్న టైంలో కొడుకో కోడలకో మనవరాలకో రాసుకోండి, అప్పుడు కూతురికి వెళ్ళం. అండ్ సిస్టర్ ప్రాపర్టీస్ లవ్ మ్యారేజ్ చేసుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా తీసుకుంటారు, అది లా ప్రకారం వ్యాలిడ్. సో అత్తమామల్ని వదిలేయటం కోసం పాపం తన మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. తను చాలా సెన్సిటివ్ కేసు. ఆ అమ్మాయికి ఎవరు బీభత్సమైన కౌన్సిలర్ కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చినా బ్యాలెన్స్డ్గా మాట్లాడితేనే అవుతుంది. మేము అందుకే కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నాను. నేను ఎంత రఫ్గా మాట్లాడతాను తెలుసుగా మీకు. ఇంకా తనతో మాట్లాడాల, బ్యాలెన్స్డ్గానే మాట్లాడతాం. మీతో రఫ్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. 2 ఈ అమ్మాయి ప్రాసెస్లో అతను శాలరీ, ఈ రోజున శాలరీ 30 to 40% డిడక్షన్స్ ఉంటాయి తెలుసా మీకు. ఆ తెంగర మొఖం తెలియకేదో ఇక్కడ చెప్తున్నాడు కానీ 1 lakh శాలరీ అంటే చేతికి వచ్చేది 70,000 75,000. ఇంకా దీంట్లో వీళ్ళకి ఇంకో ఏమో కటింగ్స్ లోనింగ్స్ అవన్నీ అయిపోతే వచ్చేది 50,000 కూడా ఉండవు. 1 lakh తెచ్చి నీకు ఇస్తారా? గతి లేక పెళ్లి చేసుకున్నాడు. ఇలాగే ఉన్నారు మగపిల్లలు బయట, గతి లేక. ఎందుకయ్యా పెళ్ళిళ్ళు తిప్పి కొడితే 6 months మ్యారిటల్ రిలేషన్, 1.5 year నుంచి 2 years నుంచి సఫర్ అవుతున్నాడు. దానికి తోడు తాగుడు. 100% తాగుడు వల్ల ఫ్యామిలీస్ స్పాయిల్ అవుతున్నాయి. దయచేసి తాగకండి, ఆరోగ్యాలు పాడు చేసుకోకండి, గవర్నమెంట్కి ఇన్కమ్ ఇవ్వకండి, ఎందుకంటే మీ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ అబ్బాయి అన్న మాట ఏంటి, మేడం మా ఆవిడ నా దగ్గర ఉంటే నేను తాగుతా కన్ఫర్మ్, ఎందుకంటే ఆవిడ అంతా హెరాస్మెంట్ చేస్తున్నాను. ఈ ఆవిడ గొయ్య వాడు దవ్వుకున్నట్టు. అప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నీ అవసరం కోసం నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం అమ్మాయికి ఏమీ నచ్చట్లా. మేజర్ విషయాలన్నీ మేము అబ్బాయికి మార్క్స్ వేస్తున్నాం, మైనర్ విషయాలు ఏంటి తాగుడు. అమ్మాయికి నచ్చలా మానేయాలా. భార్య నిన్ను నమ్ముకొని నీ ఇంటికి వచ్చింది, ఆ అమ్మాయికి నీ వాసన నచ్చలా, నువ్వు ఒక పెర్ఫ్యూమ్ లాగా ఉండాలి కానీ ఒక గబ్బు కంపులాగా ఉండకూడదుగా. హ్యాపీగా ఇంటికి వస్తే ఫ్రెష్గా స్నానం చేసి భార్యతో ఒక అరగంట అన్నా మాట్లాడితే ఈ రోజున అమ్మాయి సైకలాజికల్గా అట్లా డిప్రెషన్లో ఉండేదే కాదు. ఆ అమ్మాయి పీకు తింటుంటే కావాలని కాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నది నువ్వు కదా. నాకు ఈ అమ్మాయి కావాలి, డైవర్స్ లేకపోయినా పర్వాలా, నాకు ఈ అమ్మాయి కావాలి, అమ్మ బాబాయ్ నాకు ఇంకెప్పుడు పెళ్ళి అవ్వదు, అమ్మో ఎన్ని నోటుకొచ్చిన అబద్ధాలని అమ్మ నాన్నని చంపేస్తాను కానీ నాకు ఈ అమ్మాయి కావాలి, అలా అని కదా వెంపర్లాడి ఓ మేడి పండుని చేసుకున్నావు. అప్పుడు మేడి పండుని ఒక యాపిల్ పండులాగా చేసుకోవడం నీ బాధ్యత. బయటికి కనిపించింది కదా అని తెచ్చేసుకుంటే ఎట్లా? 90% జబ్బులు బయటికి కనిపించవు, 90% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బయటికి కనిపించవు. ఈ రోజున కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటాం మెడికల్ టెస్టులు చేయించండి అని. మేము మొత్తుకుంటాం మెడికల్ టెస్టులు చేయించుకోండి. విచ్చలవిడిగా బయటికి కనిపించకుండా జరుగుతున్న జబ్బులు బోచుడు ఉన్నాయి. దానికి తోడు మన ఎపిసోడ్లు చూస్తే అందరికీ అర్థమవుతుంది సార్లాంటి డాక్టర్స్కి బిజీ షెడ్యూల్ అయిపోతుందని. సైకలాజికల్ డిప్రెషన్ ఆ రేంజ్లో ఉంటుంది. ఒకప్పుడు ప్రాబ్లం అంటే ప్రాబ్లమే, ఇప్పుడు ప్రాబ్లం అంటే సైకలాజికల్ ప్రాబ్లం. విపరీతం, ఎవరు చెప్పినా అర్థం కాదు, వినరు, రెస్పెక్ట్ లేదు, నేనే కరెక్ట్. అప్పుడు ఎవరని చెప్తాం? మా షో ఎందుకు? చెప్పారు అంటే ఏదో ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఇదేదో కరెక్ట్, అన్నీ మేమే చూసి నేర్చుకుంటామంటే ఈ లోప అవ్వాల్సిన వయసు అయిపోద్ది, అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోద్ది. ఒక చోట తప్పు జరిగిందంటే చూసుకోండి, నేర్చుకోండి. ఇలాంటిది మన ఇంట్లో వద్దు, మనం ఈసారి ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు, వెంపర్లాడి పెళ్లిళ్ళు చేసుకోవద్దు, చేసుకున్నా ఫెయిల్ అవుతుంది. ఇంకొక మైనస్ ఈ కేసులో, ఆ అమ్మాయి అడుగుతున్నది ఒకే ఒక పాయింట్, భర్త నాతో ఎక్కడ టైం స్పెండ్ చేశాడండి అని. ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాటలో నుంచి తప్పే ఎతికారే తప్ప సెన్సిటివ్ పాయింట్స్ మిగతా అన్ని మేజర్. అమ్మాయి 4 పీకి ఎవడన్నా కౌన్సిలింగ్ ఇస్తాడు. సెన్సిటివ్ పాయింట్స్ ఏంటి? తాగు వస్తున్నాడు, ఎందుకు తాగి రావాలా? 2 టైం స్పెండ్ చేయట్లా. పెళ్లి చేసుకున్నది ఎందుకు వెంపర్లాడి? మేడిపండుని తెచ్చి ఎక్కడ పెట్టుకున్నావు, నువ్వు దాంతో కూర్చుంటాననే కదా. ఆ పని నువ్వు చేయలేదు, ఎందుకంటే అమ్మాయి విలన్. అమ్మాయి మీ అమ్మ నాన్న నచ్చట్లా, మీ సిస్టర్ నచ్చట్లా, నువ్వే కదా అట్లాంటి తుమ్మిడి కండిషన్లు అన్ని పెట్టుకొని చేసుకున్నది వెంపర్లాడి. అప్పుడు నీకు ఎట్లా మార్క్స్ వేస్తాం? నిన్ను కదా 4 పేకాల, ఎందుకు చేసుకున్నావయ్యా అనే మాట ఎంత ఫస్ట్ మాటో. ఇలాంటి మాటలు చెప్పడం చాలా రాంగ్. ఆ అమ్మాయి శాలరీ మీరు అడగల, మీ శాలరీ చిన్న మిస్టేక్, పెద్ద మిస్టేక్ ఏం కాదు, కానీ తనకు అర్థం అవ్వాలి కదా. తనకి ఎప్పుడు అర్థం అవుతుంది? మీరు టైం స్పెండ్ చేసి బంగారం ఇట్లా కాదమ్మా, ఇది సంగతి, ఈ 80,000 నీకు కావాలి, తర్వాత సంపాదిద్దాం, మనం ఇల్లు కొందాం అనుకున్నాం, కొందాం, టైం పడుతుంది. ఇల్లు కొనడం అంటే మాటలా, నీకు వచ్చి 70,000కి 80,000కి అవి నిజంగా అమ్మాయికి చెప్తే ఆ పిల్ల నిజంగా వైట్ పేపరే, నువ్వు రాసిన 5 కండిషన్లు పెట్టుకుని కూర్చుంది అక్కడ.
అదో శాసనంలాగా పెట్టుకుని కూర్చుంది. అంత అమాయకురాలు, అంత పెచ్చది. అవి మీరు క్వాలిటీగా చెప్పుంటే ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మేది. ఈ రోజున పుసుకుని అక్కడ కూర్చొని ఏమన్నారు, వెంపర్లాడి పెళ్లి చేసుకున్నది నువ్వు. ఆ మేడం అమ్మాయి డైవర్స్ అయితే డైవర్స్, వస్తానంటే వచ్చేయాలా, వచ్చి ఏం చేయాలి నీ దగ్గర? ఆ అమ్మాయికి మీ అమ్మ నాన్న నచ్చలా, నువ్వు అన్న మాట ప్రకారం వాళ్ళు కొంతకాలం దూరం. మేమేమంటాం, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే కూడా యాక్సెప్ట్ చేయట్లా, పక్కన ఉండి అమ్మాయి ఊర్లో కూడా యాక్సెప్ట్ చేయట్లా. అప్పుడు ఈ అమ్మాయికి చిన్న కౌన్సిలింగ్ అవసరం. అమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వద్దులే, బయట. కాకపోతే అమ్మాయి భయం ఏంటి, బయట నుండి కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు మా ఆయన్ని. ఆ గొంతెమ్మ కూరలు కుదరదు, కోరికలు కుదరవు అనేది అమ్మాయికి తెలియాలి. మీ ఆడబడుచు విషయం ఎవరైతే, మీ సిస్టర్ విషయం అయితే ఇక్కడ మాట్లాడడానికి టాపిక్కే కాదండి. మీ తాగుడు మానండి, అమ్మాయికి టైం స్పెండ్ చేయండి. రెండు ఇల్లు ఏదో కొంటానన్నావు, అదేదో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి కుదిరితే. ఎందుకంటే నిలబెట్టాలా లేదా అనేది ఈవిడి మీద డిపెండ్ అయ్యి ఉందిగా. పాప నువ్వు దేనికైనా రెడీ. ఇక్కడ ఇంకొక టాపిక్, నన్ను ఏం చేస్తావు అంటే, నేను ఎల్ఎల్బి చేశాను. ప్రతి ఒక్కళ్ళు ఎల్ఎల్బి చేస్తున్నారు. వాళ్ళ కేసులు వాళ్ళే చేసుకోవడానికి. ఎందుకంటే కోర్టులో ఫ్యామిలీ మ్యాటర్స్ అంత అధ్వానంగా అయింది. ప్రాక్టీస్కి ఒక వాల్యూ ఉంటుందండి, చూసుకోండి. ప్రాక్టీస్ లా చదవటం వేరు, ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడం వేరు, కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయడం వేరు. సో క్లయింట్స్ ఎవరన్నా కానీ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎల్ఎల్బి చదివారా, ఏం చదివారని పక్కన పెట్టి ప్రాక్టీస్ కంటిన్యూస్గా చేస్తున్నారా, నిజంగా వీళ్ళు ఎవరన్నా పర్ఫెక్ట్ అడ్వకేట్సా కాదా అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే అందరూ సైకాలజిస్టులే, అందరూ లాయర్లే, అందరూ ఫ్యామిలీ కౌన్సిలర్లే, అందరూ జర్నలిస్టులే. అంత కాంపిటీషన్ పెరిగింది సొసైటీ. నాన్న నీతో మాట్లాడాలా? నాకు మాట్లాడడం కూడా చాలా నాన్న నీ రికార్డింగ్ నువ్వు కరెక్టు, నీ రికార్డింగ్స్ కరెక్ట్. కానీ నువ్వు వైట్ పేపర్ మీద ఏవైతే వాళ్ళు చెప్పినవి రాసుకున్నావో నీకు ఇప్పుడు అర్థమైందిగా, అతను నువ్వంటే ఇష్టపడి అవసరం ఉండి పెళ్లి చేసుకున్నాడు. నాన్న విను విను, ఈరోజు మేము మాట్లాడేది కూడా ఇంకొక కేసులో ఇలా ఉండదు. ఒక మాట ఇలా శాసనంలాగా ఉంచటం కుదరదు. పెళ్ళి అన్నాక సర్దుబాట్లే. నీకు అతనికంటే ఎక్కువ అవసరం భర్త అంటే. భర్త నీ పక్కన కూర్చుంటే నువ్వు ఒక మహారాణి అవుతావు, లేదా నువ్వు ఒక డైవర్సీ అవుతావు. మహారాణి పాత్ర అవసరం అనుకుంటే కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావు, నువ్వు నేను మనం అనే మాటకి సంబంధమే లేకుండా ఉంది నీ మాట. నేనే ఆగిపోయావు. నువ్వు అన్నావు నేనే, నువ్వు అన్నావు నేనే. నేను కాదు, మనం అనే మాట రావాలి నీ దగ్గర. మనం అంటే ఎవరు? నువ్వు, మీ ఆయన, మీ కూతురే. మీ అమ్మా నాన్న కాదు, వాళ్ళ అమ్మా నాన్న కాదు. కర్మ ఏంటంటే జనరేషన్ అట్లా అయిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న దీంట్లో యాడ్ చేయలేను నేను. నువ్వు చెప్పిన మీ అత్త మామని హైదరాబాద్ నుంచి తరవడం కుదరదు, సపరేట్గా అయితే పెట్టించగలుగుతాం. మీ ఆడబడుచు అప్పుడప్పుడు వస్తుంది, మీ అత్త మామ అప్పుడప్పుడు వస్తారు, గౌరవంగా భోజనాలు పెట్టు, బయటికి పంపి. ఈ గౌరవం లేకపోతే నువ్వు వేస్ట్. 3, వాళ్ళ అమ్మా నాన్న మీరేమి తక్కువ చేసి మాట్లాడొద్దు. వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. 4, తాగుడు అనేది అమ్మాయి. నీకేమన్నా కోరికలు ఉంటే చెప్పు నాన్న, కలిపి పంపిస్తాం, లేకపోతే సర్దుకొని వెళ్ళి తల్లి. ఈ కాపురం సర్వనాశనం కింద లెక్క. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అయిపోవడం బెటర్. ఆవిడ 498 డీవీసీలు మెయింటెనెన్స్లు వేసుకుంటుంది, ప్రాబ్లం లేదు. మీరు పాప విజిటేషన్ రైట్స్కి వేసుకోండి. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అమ్మాయిలు చెప్తారు, మేడం 6 months నుంచి విడిగా ఉన్నాం, కనీసం పాప బతుకుందా లేదా, గౌన్ ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, కూడా చూడలేదంటే మీ ఇంటికి వస్తే కేసులు వేస్తారు. ఫ్యామిలీ మ్యాటర్స్లో భార్య అలిగి వెళ్ళిపోయిన తర్వాత కన్న తండ్రి అయినా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాపం చూడడానికి వెళ్తే క్రైమ్. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే వెళ్ళొచ్చు. సో వెళ్ళలేదు కాబట్టి అబ్బాయి క్యారెక్టర్ని, తండ్రి క్యారెక్టర్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. లీగల్గా అతనికి కుదరదు వెళ్ళటం. ఇంటి దగ్గర ఏడ్చుకుంటూ కూర్చుంటాడు కానీ కుదరదు. కోర్టుల్లో కేసు వేసుకుని విజిటేషన్ రైట్స్ వచ్చినాకే వెళ్ళాలి. అదే అబ్బాయి ఫోన్ చేసో వీడియో కాల్ చేస్తే, ఏంటి నేను అవసరం లేదు కానీ నా కూతురు కావాలా, దొబ్బే అని ఇన్సల్ట్ చేస్తారు. వెంపర్లాడి ఇంటికి వెళ్తే కేసులు వేస్తారు. కుదరదు. అలా ఏ తండ్రి వెళ్ళకపోతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి దయచేసి. అలాగే పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అవుతారు కదా, అర్థం చేసుకోండి అమ్మ. మన ఇండియన్ లీగాలిటీలో ఫోర్సుబుల్గా తండ్రి అమ్మ అలిగి వెళ్ళిపోతే మిమ్మల్ని చూడడం రావడం కుదరదు. ఇక్కడ విషయం అదే. మీ అమ్మాయిని చూడనంత మాత్రమే అతను క్రూయల్ కాదు, కుదరదు. వస్తే లీగల్గా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కోపంగా ఉన్నావు. పాపకు తెలియదు కదా నాన్న వస్తాడు, అమ్మ రానివ్వట్లేదు, రానిస్తుంది అని. పిల్ల విషయం పక్కన పెట్టండి. నాన్న నీకు భర్త కావాలి అంటే ఇలాంటి భర్తనే నీకు ఇవ్వగలం. మీ అత్తమ్మ వాళ్ళని చంపేయలేము, మీ ఆడపడుచుని చంపేయలేము, వాళ్ళని బయటికి పంపిస్తాం, విడిగా ఉంటారు. నువ్వు చాలా చిన్న చిన్న విషయాలు అడుగుతున్నావు, రికార్డింగ్స్ పెట్టుకుంటున్నావు. ఇది చాలా డేంజర్. ఈ అబ్బాయి, ఇలాంటి అబ్బాయి నీకు ఇంకొకటి దొరకడు. మేడం నాకు అవసరం లేదు, గోంగూర రెండో పెళ్ళి అని అనుకుంటే పిల్లని ఇచ్చిపడే. ఎందుకు పిల్లలకి అంటారు మీరు? తండ్రి లేకుండా ఎందుకు బతకాలి? నీ దగ్గర పెరగడం కంటే ఆయన దగ్గర పెరగడం బెటర్. అబ్బాయి నార్మల్గా బాగానే ఉన్నాడు. తాగుబోతనం బాగా నేర్పించింది మేడం వాళ్ళమ్మ. చాలా కరెక్ట్, అతను చాలా కరెక్ట్ మేడం, మీరు అన్నది కరెక్టే. వాళ్ళకే వాళ్ళ అమ్మాయిని కూడా విన్నారుగా. సో మా వంతు ప్రయత్నం మేము చేసామండి. అమ్మాయి మేడిపండు డిసైడ్ అవ్వండి.
ఇది ఇక్కడ సాల్వ్ అవ్వాలంటే recordings ఒక్కటి కనీసం వినండి అంటే 10 నేను సార్లు తెచ్చాను. కాదు 100 సార్లు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చినా వర్కౌట్ అయ్యే మ్యారిటల్ రిలేషన్ కాదు. ఇలా ఉన్నప్పుడు మీరు కొంచెం కనుక్కోండి, తెలుసుకొని పెళ్లి చేసుకోండి. దయచేసి మగపిల్లలు జాగ్రత్త పడండి మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. మేడం రికార్డింగ్స్ ఒక్కటి వినండి మేడం. నువ్వు చెప్పినవి నిజాలు మాట్లాడడం కూడా నాన్న. చేత మీరు చెప్పింది అబద్ధం అని చెప్పాము. నాన్న రికార్డింగ్స్ నిజం, నువ్వు చెప్పినవి నిజం. మేము అడుగుతున్నది ఏంటి? రికార్డింగ్స్ లో ఏమున్నాయి అనేది మీకు ఏమున్నాయి తెలియదు చెప్పు కదా మేడం. చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్పాడు కదా, నేనున్నప్పుడు మాత్రమే, అంటే పెళ్ళైన తర్వాత మాత్రమే తాగుతున్నాడు అతను. పెళ్లి కాకముందు అసలు ఎప్పుడు తాగలేదు కదా. తాగాడు అన్నాడమ్మా. ఫోన్లే అమ్మా, ఇప్పుడు తాగాడు, రోజు ఇప్పుడు కూడా తాగొస్తున్నాడు తాగుతాడు. కదా, daily తాగుడు ఇప్పుడు కూడా మానిపిస్తాం. తాగుతాడు. తాగుడు ఒకటే తాగడని కండిషన్. చెప్తున్నాడు ఒక నిమిషం, తాగుడు ఒకటే కండిషన్ అయితే కనుక తాగుడు మానిపిద్దామమ్మా. నువ్వు రెడీయా? విడిగా వెళ్ళాలి అంటే వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే రికార్డింగ్ లో, నువ్వు తాగుడు కంప్లీట్ సార్ ఒక మాట అడిగారు. అది ఓకే సార్, నువ్వు ఏంటి ఇలా తాగుడు మానేస్తే దానికి నాకు ఆన్సర్ ఇంకేం చెప్పు first. కావాలి? ఆ కంగారు ఉంటుంది చూడు, ఇలా జంప్ చేస్తుంటది. అలా అది జంప్ ఎక్కడ మీరు రెక్టిఫై చేసేస్తారని అమ్మాయి భయం. ఒక పాయింట్. మరి నేను ఇంకేం చేస్తాను? మిగతా ఒకటేనమ్మా, ప్లీజ్ నా మాట విను. ఒకటే పాయింట్, తాగుడు ఆపిస్తాను. యూర్ రెడీ? అత్త మామల్ని ఏమీ మాట్లాడుకో, ఆడబడుచు గురించి మాట్లాడుకో, ఇంకేది మాట్లాడుకో. శాలరీ నీకు ఎంత ఉందో చెప్తాడు. ఈ 4 అంశాలు. టైంకి ఇంటికి వస్తాడు, 8 9 కల్లా ఇంటికి అయితే వస్తాడు. డ్రింకింగ్ ఆపిస్తాను. యూర్ రెడీ? ఛాలెంజ్, నీకు నాకు ఛాలెంజ్. ఛాలెంజ్ ఓకే సార్, నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఒకసారి దాంట్లో ఏమున్నాయో కూడా అరే నాకు చెప్పనివ్వండి. అమ్మా, తాగొచ్చినటువంటి మాట్లాడి తాగొచ్చి ఇష్టానుసారం మాట్లాడినటువంటి భర్త గురించే నేను మాట్లాడుతున్నాను. అసభ్యకరంగా అసహ్యంగా మాట్లాడినటువంటి భర్త గురించే మాట్లాడుతున్నాను. ఆ మగాడు ఆ మొగుడు చేత డ్రింకింగ్ నేను ఆపిస్తాను. అదొక్కటే కండిషన్ అయితే ఇక్కడ కూర్చోపెడదాం. అతని చేత తాగుడు నేను మానిపిస్తాను. కలిసి కాపురం చేస్తావా? సింగిల్ పాయింట్, ఇంకేం మాట్లాడద్దు. సార్ అతను విడిగా ఉంటాను అంటే మీరు ఒకసారి వినండి సార్, వాళ్ళు ఎంత మాట్లాడుకున్నారో నా గురించి. అప్పుడు వదిలేయచ్చు కదమ్మా, కాంపెన్సేషన్ ఇప్పిస్తాము. వదిలేయండి ఫస్ట్ కాదు కేసులో మేడం. నీకు కుదరలేదు, రెండో కేసులో చేసిన కాంపెన్సేషన్ తప్పే గట్టిగానే ఇప్పిస్తాం కదా. నేను చేసిన తప్పే అది. ఫస్ట్ నాకు అసలు ఏ డైవర్స్ అవసరం లేదని నేను అక్కడే కూర్చొని ఉంటే అయిపోయింది. నన్నంట నేను విషం పెట్టి చంపుతానని మాట్లాడుతున్నారు మేడం. అమ్మా ఒక 2 నిమిషాలు కూర్చో. అమ్మ ఒకటి చెప్తానమ్మా, నీ రికార్డింగ్స్ వినాలి అంటే అతని రికార్డింగ్స్ కూడా వినాలి. ఓకే మేడం, వినండి. ఇప్పుడు ఏంటంటే సెలెక్టివ్గా నీకు కావాల్సినటువంటి సందర్భంలో రికార్డ్ చేసుకునేటటువంటి అంశాలను మేము సాక్ష్యం కింద తీసుకోం, అది ఇల్లీగల్. సార్ ఒకటే అతని ఫోన్ లో ఉన్నవే సార్, అతని ఫోన్లో ఉన్నా నీ ఫోన్లో ఉన్నా అన్ని విడమర్చి ఫైనల్ ఏం చెప్తాం. కావాలనే దాని మీద నీకు ఇది లేకపోతే ఎట్లా నాన్న? మేడం మీరు మేము చెప్తున్నారు కదా అవి మేడం, విని విడిగా ఏం చెయ్యాలా? ఉంచుతాము అని చెప్తున్నారు కదా. విడిగా ఉంచితే వాళ్ళు అనుకున్న మాటలు కూడా చెప్తాను వినండి మేడం. ఒకవేళ ఇట్లా విడిగా ఉండమంటే వాళ్ళ అమ్మ ఏమంటున్నారు, దీంట్లో విషం పెట్టి చంపేస్తారు మీరు నన్ను అని ఆ అబ్బాయిని చెప్పమని చెప్తుంది. అప్పుడు ఇంత రోజు మీ ఇంట్లో ఉండి మేము చూడలేం కదా. డైవర్స్ తీసుకో, మ్యూచువల్ డైవర్స్, గట్టి కాంపెన్సేషన్ ఎందుకు నేనైతే డైవర్స్ ఇవ్వనని ఎందుకు అనాలి? నువ్వు ఎవరు గెలుస్తున్నారు? చంపేస్తారు అంటుంది ఇక్కడ. చంపేస్తారు అనే పొజిషన్ ఉన్నప్పుడు ఏ రకంగా మేము పంపిస్తాం? ప్రాణానికి హాని ఉంటే మేము అతను అంటున్నాడు మేడం. అవును నాన్న, నీ దగ్గర ఉంటే ఆయన ప్రాణహాని. చంపేస్తావా? నువ్వు ఇప్పుడు డైవర్స్ ఇస్తావా? ఇవ్వాలి. అది ఎందుకు మేడం, ఎందుకు అట్లా ఎక్కించి చెప్తున్నారు కదా నా మీద. సొల్యూషన్ వెతకట్లేదమ్మా, క్వశ్చన్లు మాత్రమే వేస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనే దాని గురించి మాట్లాడుతున్నారు. అప్పటి నుండి డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, బయట డివోర్స్ చాలా- తీసుకుంటావా లేదా? అంతే. మేడం మరి వెళ్ళి కాపురం చేస్తావా? విడిగా ఉంటానంటే అసలు వాళ్ళు ఎక్కించి చెప్పకుండా సంసారం ఉంటది అవన్నీ అంటే ఎవరు చేయొచ్చు మానిటర్ మేడం. చేస్తారమ్మా? లైఫ్ లాంగ్ ఉంటది అంటే చేస్తారు కదా లైఫ్ మేడం. లాంగ్ ఎవరమ్మా గ్యారంటీ ఇస్తారు? అమ్మ ఇంకా 6 కేసులు ఉన్నాయమ్మా మా దగ్గర. ప్లీజ్, Life ఇంకా long చాలా ఏం మంది guarantee వెయిటింగ్ ఉంటుంది ఉన్నారు. నీకు హెల్ప్ చేయాలని ఉద్దేశం ఉంది. మేము నీ ప్లేట్ ముందు తీసుకొచ్చి హెల్ప్ ఇద్దామా అని చెప్తే నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదు. వాళ్ళు దూరంగా ఉండాలంటే దూరంగా ఉన్నా కూడా మాట అనకుండా ఉండాలి. నేను లాయర్ మేడం ఇంకా పనులు మానుకుని ఏమమ్మా మీరు అంటున్నారా లేదా అని చెప్పి మీ ఇంట్లో వచ్చి మేము కూర్చోవాలి. ప్లీజ్ అమ్మ, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండండి. అదంతా జరగదు. అందుగురించే నేను ఇందాకటి నుంచి చెప్తున్నాను, మిగతా కండిషన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు. ఒకే కండిషన్, అతని చేత తాగుడు మానిపిస్తాం, జీవితకాలంలో మళ్ళీ తాగకుండా చేస్తాం. రెడీయా లేదా? ఇప్పుడు నేను కూడా ఉద్యోగం ఏదో ఒకటి సార్, చిన్నదో 20,000తో ఏదో ఒకటి చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను అది వదిలేసి అతను ఉన్న దగ్గరికి వెళ్తాను. నీకు ఇంకో గంట టైం ఇస్తాం, ఆలోచించుకో కాసేపు. ఇంకా చాలా ఇంకో ఎపిసోడ్ అయినా మాట్లాడతాం. ఒకవేళ నువ్వు ఇలాంటి స్టేజ్ మళ్ళీ దొరకదు అనుకుంటే సింపుల్ కండిషన్స్ తో, మేము చెప్పిన కండిషన్స్ తో మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఏం చేయాలమ్మా, టిఫిన్ ఏం చేయాలి, అన్నమేం ఏం ఫోన్ చేయడం కూడా తప్పేనా మేడం? ఇంకొక ఫైనల్లో కూర్చో ఒక ఫైనల్లో 6 మంత్స్ టైం ఇవ్వడానికి రెడీగానే ఉన్నావా? ఒక్క 6 మంత్స్ పాటు కాపురం చేస్తారా? డ్రింక్ మానిపించేస్తాం, అన్నీ చేస్తాం. ఒక 6 మంత్స్ పాటు కాపురం చేసి ఇట్లా 6 మంత్స్ అని చెప్పేసి మళ్ళీ 6 మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు, ఇప్పుడు వరకు 6 నెలలు కాదు, మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ట్రై చేయడానికి మీరు మెంటల్గా రెడీగా
నాకు కొంచెం టైం కావాలి ఆలోచించు. వెళ్ళమ్మా ఆలోచన. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ Thank you. మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.